హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శశిరేఖ. ఈ రోజు వచ్చేసి నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి మీరు ఏదైతే ఆది బ్లౌజ్ వర్క్కి ఇస్తారో దాన్ని పెట్టుకోండి. ఒకవేళ అది తెలియకపోతే మీకు ఒకసారి వర్క్ చేసిన కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఆ పీస్ మీద ఒకసారి నెక్ అన్ని కొలుచుకొని తీసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ వచ్చేసి 4 లేయర్స్గా క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి షోల్డర్ అండి, ఇది మనకు బోట్ నెక్ టైప్ అనమాట. సో అందుకనేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తం షోల్డర్. అలాగే కిందకు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను ఆర్మ్ హోల్కి వచ్చేసి. సో ఇట్లా డ్రా చేసుకున్నాం. అలాగే 9.5 ఇంచ్ వచ్చేసి చెస్ట్ తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని బోట్ నెక్కి మీరు మిగతా మెజర్మెంట్స్ మీద ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంటాయి ఎప్పుడైనా. సో ఇట్లా కర్వ్ డ్రా చేసుకోండి ఆర్మ్ హోల్ దగ్గర. సో ఇంతేనండి, నెక్లు ఏం కట్ చేయొద్దు. కింద బాటమ్ నడుము సైజ్ తీసుకోండి. అలాగే ఒక 2 ఇంచెస్ ఫిల్ట్ కోసం ఎక్స్ట్రా తీసుకోండి. సో అంతే ఇంకా. సో నెక్లు అయితే ఫస్ట్ ఎప్పుడు కట్ చేయొద్దు వర్క్ బ్లౌజులకి. అలా కట్ చేయడం వల్ల నెక్ సాగిపోయి మీకు మెజర్మెంట్స్ తేడా వస్తాయి. సో అందుకోసం అలా చేయొద్దు. జస్ట్ ఓన్లీ లైనింగ్ తీసుకోండి. దాని తర్వాత దాని మీద వేసేసి మీరు కుట్టుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మెజర్మెంట్స్ అయితే మీరు బ్లౌజ్ అన్నా తీసుకోండి, మీరు ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో దానివి తీసుకోండి. మీకు తెలియనప్పుడు వర్క్ బ్లౌజ్ మీద ఒకసారి అన్ని కొలుసుకోండి, నెక్ అన్ని. సో హ్యాండ్స్ కూడా ఇక్కడ 4 లేయర్స్గా ఫోల్డ్ చేసేస్తున్నాను. నేను 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ అయితే ఇక్కడ పైనుంచి ఒక 1.5 ఇంచ్ డౌన్ చేసి ఇట్లా కరువు లాగా తీసుకున్నాను. దానికి కూడా కొంచెం మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కిందకి ఇట్లా తీసుకోవడం వల్ల మనకి ఏదైతే ఉగ్గు రాకుండా ఉంటుంది అనమాట హ్యాండ్స్ దగ్గర. సో అలాగే కింద వచ్చేసి మీరు 5.5 ఇంచ్ హ్యాండ్ లూజ్ తీసుకున్నాను. సో ఇట్లా హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ నేను ఏం చేశానంటే వర్క్ బ్లౌజ్ మీద మెజర్మెంట్స్ తీసుకున్నాకే ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. నా హ్యాండ్ ఎంత ఉంది, నెక్ ఎంత ఉంది, షోల్డర్కి ఎంత పోవాలి, నెక్ ఎంత వేయాలి. ఆల్రెడీ వర్క్ వేసింది కాబట్టి మీరు దాంట్లో చూసుకోవచ్చు, తెలియకపోయినా కూడా ఎంతే తీసుకోవాలని ఏం లేదు. సో ఇట్లా కట్ చేసి తీసేసుకోండి. సో ఇప్పుడు దీని మీద కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంది కదా, 2 హ్యాండ్స్ మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి నీట్గా. సో ఇవి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఒకటి పక్కకి, ఒకటి ఒకవైపు, ఒకటి ఇంకొక వైపు ఉండొద్దు. మిడిల్కి కరెక్ట్గా ఉండాలి 2 హ్యాండ్స్. అప్పుడే మీకు ఎగ్జాక్ట్గా హ్యాండ్ ప్లేస్ కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా వర్క్ బ్లౌజుల్లో మనం చేయాల్సింది ఏంటంటే మిడిల్ పార్ట్ కరెక్ట్గా ఉండాలి. సో ఇట్లా మిడిల్ పార్ట్కి పెట్టుకొని మనం కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకునేటప్పుడు 1కి 4 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోండి, మిడిల్కి వచ్చిందా లేదా, లేదన్నా ఒక సైడ్కి వెళ్ళిందా 2 అని. మీకు ఒకవేళ 2 ఒకసారి రానప్పుడు సింగిల్ హ్యాండ్ వేసుకొని కట్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అనమాట, ఇట్లా మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాను ఫస్ట్ ఎగ్జాక్ట్గా. నెక్ కూడా 2 ఒకటే లైన్లో వచ్చినాయా లేదా మనం చెక్ చేసుకొని తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకొని, లేదంటే నెక్ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తుంది. సో ఇట్లా చూడండి, ఒక పార్ట్ వేసేసి కట్ చేసి తీసేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఏదైతే ఉందో మనకు అదంతా కట్ చేసి తీసేసుకోండి. సో నేనేంటంటే ఇక్కడ 2 కావాలనేసి 2 ఫ్రంట్ బ్యాక్ 2 బోట్ నెక్ పెట్టించుకున్నాను. అది కూడా క్రాస్ కటింగ్ కాకుండా సింపుల్ కటింగ్ బ్లౌజ్ కోసం అనేసి నేను ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదు, నార్మల్ బ్లౌజ్, కానీ లుక్ వైజ్ అలాగే ఫిట్టింగ్ వైజ్ సూపర్ వస్తుంది ఈ బ్లౌజ్. సో ఇలానే మన ఫ్రంట్ పార్ట్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసేసి తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా నెక్ కానీ ఏవి పక్కకు పోకుండా ఎగ్జాక్ట్గా వేసుకొని తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మీకు స్టిచ్చింగ్ అప్పుడు కూడా ఈజీ అవుతుంది. ఇంకా మీరు పక్కకు పెట్టే ఛాన్సే ఉండదు. పక్కకు పెడితే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఇట్లా. సో ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్. ఫస్ట్ ఒక పార్ట్ తీసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. దీనికి వచ్చేసి నేను లైనింగ్ మీద పెడుతున్నాను ఫస్ట్, ఎందుకంటే పీస్ తిప్పేస్తున్నాను, నేను ఏం చేయట్లేదు ఇక్కడ. జస్ట్ ఇట్లా ప్లేస్ చేసుకొని ఒక 2 పిన్స్ పెట్టుకోండి షోల్డర్స్ దగ్గర, ఎందుకంటే నెక్ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అట్లా రాకుండా జస్ట్ పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. సో ఇక్కడ నేను నడుము దగ్గర కింద కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. ఎలాంటి నడుము పట్టీలు కానీ ఏం వేయట్లేదు, జస్ట్ తిప్పేస్తున్నాను, అందుకే ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలాగే నెక్ కూడా మనం వెనక్కి తిప్పుకొని, మనకు ఆల్రెడీ నెక్ చుట్టూ డిజైన్ వేసింది కదా, దాని పక్కకే మనకి ఎక్కువ అటు లోపలికి ఇటు బయటికి రాకుండా నీట్గా వేసుకుంటే స్టిచ్ మనకి చూడడానికి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో అట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మిడిల్ క్లాత్ ఉందో నెక్కి మనం కుట్టంగా ఈ క్లాత్ అంతా కట్ చేసి తీసేసుకోండి. ఇక్కడ మనం కింద బాటమ్ నెక్ 2 సైడ్స్ స్టిచ్ చేసాం కాబట్టి క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాగే చిన్న చిన్న కటింగ్స్ కూడా పెట్టుకోండి నెక్ కానీ. ఎప్పుడైనా అట్లా నేను చాలా వీడియోస్లో చెప్పాను, దీనివల్ల ఫినిషింగ్ వస్తుంది, షేప్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ నెక్లైనా మీరు ఏ డ్రెస్ అన్నా కుట్టండి, ఏ బ్లౌజ్ అయినా కుట్టండి. సో ఇప్పుడు దీన్ని ఇట్లా సైడ్ నుంచి మనం రివర్స్ ఫోల్డ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇట్లాగా.
సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ నెక్ మీద నడుము దగ్గర ఒక పైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. ఆ రెండు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మిడిల్ కి ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ అయితే మిడిల్ కి ఫోల్డ్ చేయాలి. నేను ఏం చేశాను అంటే ఫ్రంట్ ఉక్స్ వేసుకుంటున్నాను అనమాట. సో అందుకోసం మిడిల్ కి ఇట్లా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీనికి ఒకవైపు కాజాలు పట్టి ఒకవైపు ఉక్స్లు పట్టి తీసుకోవాలి. సో కాజాలు పట్టి అయితే మనం ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో దానికి అడుగు వైపుని పెట్టి స్టిచ్ వేసుకోవాలి కాజాల పట్టీకి అయితే. సో దాన్ని మళ్ళీ పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇట్లా పైకి ఫోల్డ్ చేసుకోవాలి కాజాల పట్టీకి అయితే. అదొకటే మనకి గుర్తు రివర్స్. అదే ఉక్సుల పట్టీకి అయితే మనం పైన పెట్టి లోపలికి స్టిచ్ చేస్తాం క్లాత్ ని మొత్తాన్ని ఫోల్డ్ చేసేసి. సో డిఫరెన్స్ రెండుకి అదే మనకి. ఇక్కడైతే నేను కాజాల పట్టీ కాబట్టి దాన్ని అడుగు వైపు పెట్టి పైకి ఇట్లా ఫోల్డ్ చేసేసి కుట్టేసేస్తున్నాను. సో దీంట్లో మనకు ఉక్సులు పట్టి కాజాల పట్టి చాలా పొడుగ్గా వస్తాయండి. ఎందుకంటే మనం ఇక్కడ షేప్ పట్టి ఇంకేం లేదు, మొత్తం నెక్ దగ్గర నుంచి కింద వరకు ఒకటే షేప్ అన్నమాట. స్ట్రైట్ లైన్ లాగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉక్సులు పట్టి కూడా మీరు చూడొచ్చు మనం ఎలా వేసుకోవాలో. సో ఇక్కడ పైన పెట్టేసి దాన్ని ఒక స్టిచ్ వేసుకొని దాన్ని లోపలికి మర్చి కుట్టేసుకోవాలి మొత్తం. రెండుకి రివర్స్ లో ఉంటుంది అనమాట, ఒకదానికి పైకి ఒకదానికి లోపలికి అంటే. సో ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు దీనికి మనం టాకాలు వేద్దాం. టాకాలు వచ్చేసి ఎప్పుడైనా మిడిల్ నుంచి అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ పెట్టాలి. ఆ టాకా విడ్త్ కూడా 1 ఇంచ్ విడ్త్ తో 4 ఇంచెస్ లెంత్ వరకు ఇట్లా క్రాస్ లాగా తీసుకుంటూ వేసుకోవాలి. గుర్తు పెట్టుకొని ఇట్లాగా ఫోల్డ్ చేసి 1 ఇంచ్ పెట్టాలి మనం విడ్త్ వచ్చేసి స్టార్టింగ్. దాన్ని 4 ఇంచ్ లెంత్ వరకు ఒక ఫింగర్ పెట్టుకొని మీరు అక్కడ దాకా ఇట్లా బయటికి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీకు అది కన్ఫర్మ్ అన్నప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. సో ఇట్లా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు అలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ నడుము నెక్ కుట్టుకొని తిప్పేసుకున్నాం సైడ్ నుంచి. ఇప్పుడు వీటి రెండుకి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి మనం. వీటికి నడుము పట్టీలు ఏం లేదండి, చాలా సింపుల్ గా అయిపోతుంది బ్లౌజ్. మనం ఇలా కుట్టుకుంటే రోజులు ఈజీగా ఒక 10-20 బ్లౌజెస్ ఈజీగా కుట్టుకోవచ్చు కట్ చేసి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కుట్టుకోవాలండి. సో నేనేం చేశానంటే నెక్ కి జరీ మొత్తం సింపుల్ వచ్చింది కదా ప్లెయిన్. సో దానికని నేను కట్ వర్క్ వేయించుకున్నాను హ్యాండ్ కి. సో దీనికి ఏం చేయాలంటే పైన లైనింగ్ సేమ్ ఇది కూడా అండి తిప్పేస్తున్నాం. ఎలాంటి ఫీజింగ్ కానీ ఏం వేయట్లేదు, మనం ఓన్లీ లైనింగ్ పీస్ తోనే తిప్పేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని తిరగదిప్పుకొని ఏదైతే కట్ వర్క్ డిజైన్ ఉందో మనకి అక్కడ, సో అలా తిప్పి వేసుకోవాలి. ఈ కట్ వర్క్ వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం చిన్నగా స్పీడ్ తగ్గించి స్లోగా వేసుకుంటేనే మనకు ఆ షేప్లు అనేది కరెక్ట్ గా వస్తాయి. ఆ కార్నర్స్ లో మనం మిషన్ ఆపుకుంటూ నీట్ గా తీసుకోవాలి. లేదు స్పీడ్ గా పెట్టేస్తే ఆ షేప్ అవుట్ అయిపోతుంది అనమాట, కొంచెం లోపలికి బయటికి అట్లా అవుతుంది. సో సింపుల్ గా ఇది ఒక్కటి మనం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది కేవలం ఈ కట్ వర్క్ బ్లౌజెస్ లో మాత్రం. సో ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా. సో ఇప్పుడు ఏంటంటే ఈ కట్ వర్క్ ఏదైతే ఉందో అక్కడక్కడ మిడిల్ లో కార్నర్స్ లో వాటిలో అంతా ఇట్లా కట్ చేసుకోకపోతే ఆ కట్ వర్క్ నీట్ గా తిరగదనమాట మనకి ఫోల్డ్ చేసినప్పుడు. సో లాక్కొచ్చినట్టు లేకుండా నీట్ గా ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయి పర్ఫెక్ట్ గా వస్తుంది మనకు ఆ షేప్, అందుకోసం అనేసి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ ని మనం తిప్పేసుకోవాలి ఇట్లాగా. ఇట్లా కొంచెం కొంచెం ఏదైతే కట్ వర్క్ ఉందో మొత్తాన్ని ఇట్లా బయటికి నీట్ గా తీయడం వల్ల ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. సో ఇట్లా తీసిన తర్వాత దీని మీద కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి మనం, అది పర్ఫెక్ట్ గా ఉండటం కోసం. ఇదైతే ఇంకా స్లోగా నీట్ గా వేసుకోవాలి, ఎందుకంటే మనకి థ్రెడ్ కనిపిస్తే ఫినిషింగ్ నీట్ గా ఉండదు. సో అందుకోసం అనేసి కొంచెం నిదానంగా ఆపుకుంటూ స్లోగా వేసుకోండి, అది తిరగడం కోసం అన్నమాట. సో ఇలా కంప్లీట్ గా మనం స్టిచ్ వేసేసుకోవాలి దీనికి. సో అలాగే సైడ్స్ మొత్తం జాయిన్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోవాలి మనం ఈ హ్యాండ్ ది. ఎక్స్ట్రా ఏదన్నా ఫ్యాబ్రిక్ ఉంటే సైడ్ కి కట్ చేసి తీసేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇలా హ్యాండ్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ హ్యాండ్ ని మనం ఏదైతే ఇందాక షోల్డర్ చెప్పాను కదా షోల్డర్స్ జాయిన్ చేసాం, ఈ షోల్డర్ కి మిడిల్ కి పెట్టుకోవాలి ఎప్పుడైనా, గుర్తుంచుకోండి. ఇది పర్ఫెక్ట్ వే అన్నమాట, మనకి హ్యాండ్స్ ఒక సైడ్ కి పోకుండా కరెక్ట్ గా రావాలి అంటే. సో మిడిల్ నుంచి ఒక వైపు కుట్టుకోండి ఫస్ట్, తర్వాత మిడిల్ నుంచి ఇంకొక వైపు కుట్టుకోండి. ఇట్లా నీట్ గా.
సో కుట్టేటప్పుడు కూడా మనం బ్లౌజ్ని ఎక్కువ లాగి కుట్టద్దు, దానివల్ల బ్లౌజులు సాగుతూ ఉంటాయి కాబట్టి నెక్కులు కానీ హ్యాండ్స్ కానీ ఏదైనా కుట్టేటప్పుడు. సో ఇట్లా హ్యాండ్ రెడీ అయిపోయింది. మనం ఇలానే సెకండ్ వైపు హ్యాండ్ కూడా నీట్గా కుట్టేసుకోవాలి సేమ్ ఎగ్జాక్ట్గా. ఇట్లా 2 హ్యాండ్స్ కుట్టుకున్నాక రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫైనల్ స్టిచ్ వేసుకోవడానికి సైడ్. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్, ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఎంత లూజ్ ఉందో అక్కడ ఒక ఫింగర్ ఇలా పెట్టుకొని అక్కడ దాకా అట్లా స్ట్రైట్ గా తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ ఆపుకొని మళ్ళీ నడుము దగ్గర ఒకసారి చెక్ చేసుకొని, మీరు నాకంటే ఐడియా ఉంది కాబట్టి నేను వేసేస్తున్నాను, కానీ ఒకసారి మీరు చెక్ చేసుకొని అక్కడ అట్లా ఫింగర్ పెట్టుకొని దాని దగ్గర అట్లా వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అటు ఇటు వేసుకున్నాక ఒకసారి నడుము అవి అన్ని చెక్ చేసుకోండి, మీకు ఎగ్జాక్ట్ గా మీరు ఇచ్చిన బ్లౌజ్ కి వచ్చిందా లేదా. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. సో అలాగే చెస్ట్ కూడా చెక్ చేసుకోండి, 2 సైడ్స్ ఇట్లా హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ దగ్గర వరకు ఇలా చెక్ చేసుకొని ఏమన్నా మీకు ఆల్టరేషన్స్ ఉంటే అటు ఇటు వేసుకున్న తర్వాతే మీరు మొత్తం సైడ్ లూజ్ స్టిచెస్ వేసుకోవాలి మిగతావి. సో ఇక్కడ నాకు కొంచెం నడుము దగ్గర లూజ్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ నడుము దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ మోయిన స్టిచ్ చిన్నదిగా వేస్తున్నా, అక్కడ నుంచి సంక దగ్గర వరకు వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి బయటికి తీస్తున్నాను. ఇట్లా మనం ఒక అయిపోయిన తర్వాత మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అలా అన్ని స్టిచెస్ వేసేసుకోవాలి ఒక వైపున. వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఏదైనా ఫ్యాబ్రిక్ నీట్ గా ఎడ్జెస్ కట్ చేసుకుంటే బ్లౌజ్ చూడటానికి లుక్ కూడా బాగుంటుంది. సో ఇలా 2 సైడ్స్ మనం స్టిచ్ వేసేసుకోవాలి, ఎక్స్ట్రా స్టిచెస్. సో ఇలా మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి టర్న్ చేస్తే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, ఎక్కడ మనకి ఒక పక్కకు పోవడం కానీ ఏం జరగలేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ఈ వేలో ట్రై చేయండి, ఏ బ్లౌజ్ అయినా చాలా పర్ఫెక్ట్ కుట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి ఈ బ్లౌజ్ ని కంప్యూటర్ వర్క్ వచ్చేసి వశిష్ట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర చేయించుకున్నానండి. ఈ మధ్య ట్రెండింగ్ ఉంది కదా వైట్ బ్లౌజ్ మీద మల్టీ కలర్స్ తో. సో అందుకనేసి మీకు ఎవరికైనా వాళ్ళ నెంబర్ కావాలంటే స్క్రీన్ మీద ఇస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు.